జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన నిర్మాణాన్ని కూడా కొద్ది రోజుల్లో ప్రారంభించబోతున్నామని, తాను రాజకీయాల్లోకి అధికారం ఆశించి రావడం లేదని స్పష్టం చేశారు. కష్టాలతో సహజీవనం చేసేవారికి అండగా ఉండటానికే జనసేన పార్టీని స్థాపించానన్నారు పవన్. గుంటూరులో జరిగిన చేనేత సత్యాగ్రహం సభలో ఆయన మాట్లాడారు. జనసేన పార్టీని పూర్తి స్థాయిలో ఎప్పుడు నిర్మిస్తారు అని పలువురు అడగ్గా, మీరంతా ఉండగా మళ్లీ నిర్మాణం ఎందుకని పవన్ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జనసేనకు సాదాసీదా నాయకులు కాదు, దమ్మున్న నాయకులు కావాలన్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడి పోరాడే వాళ్ళు కావాలన్నారు. తప్పు చేస్తే తన మన చూడని నేతలు కావాలన్నారు పవన్. ఇక వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకం కాదని, అయితే దానిని అడ్డు పెట్టుకొని అనర్హులుగా అందలమెక్కాలని చూస్తే వ్యతిరేకిస్తానన్నాడు పవన్. మార్చి 14 నుంచి భూసేకరణ, రైతులు, చేనేత తదితర సమస్యలపై ప్రజాభిప్రాయ సేకరణ జరపనున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల సహాయ సహకారాలతో వారి ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ మేనిఫెస్టోని రూపొందిస్తామన్నారు పవన్. రాజకీయాలంటే చాలా మంది మురుగు కూపం అంటున్నారు, కానీ నాకు మాత్రం రాజకీయాలు అంటే ఎంతో గౌరవం అని అన్నారు పవన్. తనకు ఎవరి సంపాదన అవసరం లేదని, ప్రజలు తన సినిమా టికెట్కు చెల్లించే రూపాయి మీద జీవిస్తున్నానన్నారు పవన్. తనకు ప్రజలు ఇచ్చే రూపాయే కోటితో సమానమన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం, దోపిడీ చేసే వాళ్లకు వ్యతిరేకంగా జనసేన పోరాడుతుందన్నారు. ఓట్ల కోసం వచ్చినప్పుడు ప్రజలందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడే నాయకులు పదవిలోకి వచ్చాక ఎవరికీ అర్థం కాని మాటలు మాట్లాడుతూ మాట మారుస్తున్నారని పవన్ రాజకీయ నాయకులను విమర్శించడం జరిగింది.